హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు హైదరాబాద్ మధురా నగర్లో జరిగినటువంటి డాగ్ అటాక్ అంటే దానికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు వాళ్ళని అంతలా కొట్టాల్సి వచ్చింది, అసలు కుక్క గురించే కొట్టారా, ఇంకేమైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకు, ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. మామూలుగా ఎక్కడైనా సరే కుక్కలను ఇళ్ళ పక్కన పెంచుకుంటుంటారు, వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు పెంచుకుంటుంటారు. మామూలుగా కుక్కలు మామూలుగా కొంత అలవాటు అయ్యే వరకు వాళ్ళని చూస్తే ఓకే మొరుగుతాయి తప్ప ఇంటి పక్కల వాళ్ళని ఏం చేయవు నాకు తెలిసినంత వరకు. ఇది ఏందిరా స్వామి, ఇది ఆ హైదరాబాద్లో మధురా నగర్లో వాడెవడో సంవత్సరంన్నర అయిందంట వచ్చి సంవత్సరంన్నర కూడా కాలే, ఇంతకుముందు 40 ఏళ్ళ నుంచి ఆ గల్లీలో ఉంటున్నారట వాళ్ళు. ఆయన మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీ. సరే ఏదో వాళ్ళు ఏదన్నా అడుచుకున్నారో లేకపోతే కొట్లాడుకున్నారో అంటే అది వేరు. ఓన్లీ కుక్క ఇంటి ముందుకు వచ్చింది, ఇంట్లోకి వచ్చిందని ఇది ఏమన్నా అర్థమయ్యేటట్టుంది. ఇది కుక్క ఇంట్లోకి వస్తే ఎందుకు కొడతారనేది చాలా మందికి వచ్చిన డౌట్. కానీ వాళ్ళు నిజంగా మనిషి అయితే కాదు, కుక్క ఇంట్లోకి వస్తేనే కొట్టినారంటే వాళ్ళు మనుషులు అయితే కాదు, నిజంగా వాళ్ళు రాక్షసం నా కొడుకులు అని చెప్పుకోవచ్చు. ఆ హైదరాబాద్లో కాబట్టి ఊరుకున్నారేమో. మా రాయలసీమ సైడ్ అయితే అండబెట్టి తొక్కి విడిస్తుంది వాటిని. ఆ రకంగా కుక్కల కోసం కొట్లాడుతుంది. ఒక కుక్క ఇంటి ముందరికి వస్తుంది, అంటే పోతుంది. ఆ మాత్రం దానికి కొట్టడం ఏందిరా, ఎదురు అడ్డం వచ్చింది ఒక ఆడని వాళ్ళ భార్యనేమో, ఆమెను కొడతా అన్నారు, ఆ మనుషులను కొడతా అన్నారు, మంచి నాటుకట్టెలు తీసుకొని కొడతా అన్నారు. ఏ ఊరురా మీరంతా అన్నట్టు ఉంది ఆడ కొట్టుకోవడం. దీనికి అంతటి కారణం ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే అసలు అన్ని పూర్వపురాలు అక్కడ ఏం జరిగింది వాళ్ళందరిని అన్ని వీడియోలు అడిగినటువంటి వీడియోలు చూసిన తర్వాత అర్థమైంది ఒకటి, ఏంటంటే ఆ ఏరియాలో వాడు కొత్తగా వచ్చినాడు కాబట్టి వాడిని రుబాబు చూసుకోవాలి. మేము తీస్మార్ కాండ్లం, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, ఈ ఏరియాలో మేము రౌడీలం అని అనిపించుకోవాలా, ఇదే కాన్సెప్ట్. ఇంతకు మించి వేరే కాన్సెప్ట్ అయితే ఏం లేదు. వాళ్ళకు పాత పగలు లేవు, పోనీ వాళ్ళకు వేరే ఇష్యూస్ లేవు. కేవలం ఈ గల్లీలో మేము చెప్పినట్టు వినాలా, మమ్మల్ని ఎవడు ఏమనకూడదు, మేము ఏం చేసినా ఎవడు ఏమనకూడదు. ఈ ఒక్క కాన్సెప్ట్తోనే ముందు కుక్కను ఇంటి మీదకి రాగానే వాళ్ళు అతని మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్య మళ్ళీ ఎదురొస్తే కూడా ఒరే మనసులా పసులారా మీరు, ఆడేమో ఎదురొస్తే కనీసం తాగబోతున్నాయనన్నా కానీ పక్కకు జరుపుతారా మీరు? అంత అద్మానం నా కొడుకులకలు ఉన్నారు కదరా, కడుపుకు అన్నం తింటున్నారా, అన్న పోయి తినొస్తున్నారా, గింటలు లంజ ఉడుకులారా, బూతులు వస్తున్నారా? ఏమన్నా మా పద్ధతి అన్నది? ఆడలను కొట్టడం రారా, మా ఊరికి రారి అంతే ఓసే ఇట్టడి ఎకశక్యాలు చేస్తే నకరాలు చేస్తున్నారా కొడుకులారా మీరు? అయినా పోలీసులు ఏం చేస్తున్నారా? ఈ పోలీసులు ఏం ఉన్నట్టు కోడి మీది బొచ్చు ఏమైనా ఎక్కుతున్నారా? అట్లా నా కొడుకులు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు 2 రోజుల కిందట ఏదో గొడవ జరిగితే ఇదే ఇష్యూనే జరిగితే చంపేస్తామని పోలీసుల ముందరనే చెప్పినారంటనే. మరి పోలీసులు ఏం చేస్తున్నారు నా కొడుకులను? ఇవన్నీ బయటకు వస్తే కానీ తెలియవు. బయటకు వస్తే జనాలకి తెలుస్తున్నాయి తప్ప లోపల జరిగేటివన్నీ ఏమి తెలియవు. ఒక కుక్క, ఆ కుక్కకు లివర్ బయలు పెట్టేట్టు కొట్టినాయంటాయి నా కొడుకులు. మనుషులా పశువులై నా కొడుకులు. ఆ లివర్ పోయేటట్టు కుక్కను కొట్టి ఆ భార్య అడ్డం వచ్చిన వాళ్ళ భార్యను భర్తను కొట్టి తల బయలేటట్టు ఆమెను కొట్టి వాళ్ళిద్దరికి సీరియస్ ఉందంట హాస్పిటల్లో. ఆ కుక్క సీరియస్ ఉంది. ఏం నా కొడుకులు రా మీరు? మారరా ఇటట్టు నా కొడుకులు జనాల మధ్య ఉండకూడదు అనిపిస్తుంది నాకైతే. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇదే ఫ్రెండ్స్. వాడు ఆ ఏరియాలో నేను తీస్మార్ ఖాన్ను, మాకెవరు రాకూడదు అనే ఒకే కాన్సెప్ట్తో చేసినాడు అనిపిస్తుంది. మీకు కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో, నేను చెప్పిన మాటలు కూడా ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియోని ధన్యవాదాలు.